అందరికీ నా నమస్కారాలండి. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ అనేది మారడం జరిగింది. అన్ని సబ్జెక్టులు మారడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మనం అయితే ఇంగ్లీష్ గురించి చర్చిస్తున్నాం. మొట్టమొదటిగా ఈ ఈ ఈ సబ్జెక్ట్ అనేది ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది మారుస్తున్నప్పుడు ప్రపోజల్స్ ఏం చేశారంటే ప్రోజ్‌లో 4 పాఠ్యాంశాలు ఉండేటట్టు, పోయెట్రీలో 4 పాఠ్యాంశాలు, అలానే ఎక్స్‌టెన్సివ్ రీడింగ్‌లో 4 పాఠ్యాంశాలు ఉండేటట్టు చూశారు. అయితే ఇక్కడ ఆహ్, మోడర్న్‌గా ఉండాలి. అట్లానే సిలబస్ అనేది ఎక్కువగా ఉండకూడదు అనేటటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఔట్‌డేటెడ్ అయిన కొన్ని స్టేట్స్ అని 'జయప్రభ' గారిది కానివ్వండి, ఆ తర్వాత మనం చూసినట్లయితే 'జూలియస్ సీజర్', 'విలియం షేక్స్‌పియర్' ఇది మనకొచ్చేసి డిగ్రీ ఎవరైనా స్పెషల్ ఇంగ్లీష్ అయి తీసుకునే వాళ్ళకుంటుంది. అట్లానే 'రీజన్స్ టు స్టే అలైవ్' 'మ్యాట్ హెయిగన్' అని వీటిని తొలగించడం జరిగింది. ఈ మూడిటిని తొలగించారు. ఇప్పుడేంటంటే 3 పాఠ్యాంశాలు మాత్రమే మనకైతే ప్రోజ్, పోయెట్రీ, ఎక్స్‌టెన్సివ్ రీడింగ్‌లో అయితే ఉండడం జరిగింది. తర్వాత గ్రామర్ విషయానికొచ్చేస్తే టెక్స్ట్ బుక్ ఏమో 'ఒడిసీ 1' అని పేరు పెట్టారు. గ్రామర్‌కేమో 'గ్రామర్ గెలాక్సీ' అని పెట్టేసి టోటల్‌గా ఈ విధంగా డివిజన్ లేకుండా ఇవ్వడం అయితే జరిగిందనమాట. టోటల్‌గా ఏందంటే మనకి ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ సిలబస్ వచ్చేసి యూనిట్ 1 ద మలాడీ ఆఫ్ ఓవర్ థింకింగ్. ఏంటి మలాడీ ఆఫ్ ఓవర్ థింకింగ్? మలాడీ అంటే జబ్బండి. ఇదేంటంటే అతిగా ఆలోచించడం అనేటటువంటి జబ్బు. అతిగా ఆలోచించడం అనేటటువంటి జబ్బనమాట. ద మెలాడీ ఆఫ్ ఓవర్ థింకింగ్. రాసిందెవరు అంటే జెరోమ్ రాయడం జరిగింది. ఇందులో ఏంటంటే ఇతను జనరల్‌గా మనం గూడా న్యూస్ పేపర్‌లో కానివ్వండి, టీవీలో కానివ్వండి, ఆరోగ్య సూత్రాలు, ఆరోగ్యం ఇలా ఈ అవయవం చెడిపోయిన వాళ్ళకి ఇలా ఉంటుంది అనేసి విని బాధపడుతూ ఉంటాం ఇంటర్నల్‌గా. అది ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. దాన్ని క్రిటిసైజ్ చేస్తూ ఇప్పుడు ఛానల్స్ అవేర్‌నెస్ ఎక్కువైపోయింది. ప్రతి ఛానల్‌లో గూడా ఈ వ్యాధొస్తే ఇలా ఉంటుంది. ఖాళీగా ఉండేవాళ్ళు చూసేసి అయ్యో! నాకిదుందా అనేసి బాధపడిపోతుంటారు. ఇందులో కూడా జెరోమ్ ఒక మ్యూజియంకెళ్ళడం జరుగుతుంది. అక్కడ జనరల్‌గా ఏం చేస్తారు మ్యూజియంకెళ్ళినోళ్ళు చక్కగా అన్నిటిని చూస్తూ ఆనందిస్తూ ఉంటారు. కానీ ఇతనేం చేస్తాడు అంటే అక్కడ వ్యాధుల పుస్తకం ఉంటే తీసుకొని చదవడం మొదలుపెడతాడు. ఒక్క హౌస్ మేడ్ నీ తప్ప మిగతా అన్ని వ్యాధులున్నాయనేసి కన్ఫర్మ్ చేసుకుంటాడు. కన్ఫర్మ్ అయిపోయింది. ఇక కన్ఫర్మ్ చేసుకోవడానికి డాక్టర్ దగ్గరికెళ్ళాలి. డాక్టర్ దగ్గరికెళ్ళిపోయి ఫ్రెండే అనమాట. నాకన్ని రోగాలున్నాయి. నేను అసలు హాస్పిటల్‌లో ఉండాల్సినటువంటి వ్యక్తిని. నన్ను ఏ ఏ ఏం చేయమంటావు? నీకు కూడా ప్రాక్టీస్ అవుతూ ఉండిద్ది గదా! కాబట్టి ఏం చేయమంటావు అంటే ఒక కాగితం రాసిస్తాడు. తీసుకెళ్ళి మందుల షాప్‌లో ఇస్తాడు. మందుల షాప్‌లో ఇస్తే అయ్యా ఇది జనరల్ స్టోర్ గాదు. అంటే ఏం చెప్తాడంటే టయానికి కాయగూరలు తినాలి, పండ్లు తినాలి, అలానే టయానికి మంచి వాకింగ్ చేసుకోవాలి, రోజుకి ఇన్ని లీటర్ల నీళ్లు తాగాలి అనేసి ప్రిస్క్రిప్షన్‌లో ఉంటుంది. కాబట్టి అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా ఉండాలి అని కూడా సజెషన్ అయితే ఇస్తాడనమాట ఆ డాక్టర్ ఫ్రెండ్. తర్వాత ల్యాంబు టైగర్. ఇతను ఒక పిల్లోడుంటాడు. ఆ పిల్లోడికి ఒక అనుమానం ఉంటుంది. అసల ఎంతో సాధువుగా తయారు చేసినటువంటి, సాధువుగా ఉండేటటువంటి గొర్రె పిల్లని తయారు చేసినటువంటి శక్తేనా ఈ భయంకరమైన పులిని కూడా చేసింది అనేసి విలియం బ్లేక్ దేవునికున్న భిన్న పార్శ్వాలని టచ్ చేస్తాడు ఇందులో. తర్వాత ఆర్‌కే నారాయణ్ రాసినటువంటి 'బ్లైండ్ డాగ్'. ఈ 'బ్లైండ్ డాగ్' ఏంటంటే గుడ్డి కుక్క కాదు. జనరల్‌గా ఏంటంటే 'ద డాగ్ విచ్ వాస్ బ్లైండ్' కాదు. ఎందుకని అంటే ఇక్కడ ఒక గుడ్డోడికి కుక్క ఉంటుంది. ఆ కుక్కే అతనికి సర్వస్వం ప్రతీది కూడా. అయితే ఆ కుక్కని జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి ఈ వ్యక్తి ఏం చేస్తాడు అంటే దాన్ని తాను ఒక వ్యాపార వస్తువుగా చూడడం, వేధించడం ఇట్లా చేస్తాడు. కుక్క ఎళ్ళిపోతుంది. ఎళ్ళిపోదు దాన్ని విడిపిస్తారు. అయితే కుక్క మరలా అతని దగ్గరికి రావడం జరుగుతుంది. అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో, పూర్తిగా ఏదైతే అతను దాన్ని ఏమైనా చూడడంలో మార్పు ఉండిద్దా అంటే ఇంతకుముందు మామూలు గొడ్డు ముక్కతో ఉండేటటువంటి రిబ్బన్‌తో దాన్ని కట్టేవాడు. ఈసారి గొలుసులతో దాన్ని కట్టి తీసుకువెళ్తాడనమాట. ఇది. తర్వాత యూనిట్ 2 గనక మనం చూసినట్లయితే చీఫ్ సీటెల్స్ లెటర్. ఇక్కడ చీఫ్ సియాటెల్స్ లెటర్ ఏంటంటే అమెరికా, యునైటెడ్ స్టేట్స్ అని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో వాషింగ్టన్ రాజధాని.
ఆ యునైటెడ్ స్టేట్స్ వాషింగ్టన్ రాజధాని ఏదైతే ఉందో అక్కడ రాజధాని కట్టడానికి ఎట్లా అయితే ఇప్పుడు అమరావతి రైతుల్ని భూములు అడిగారో ఆ రోజుల్లో చీఫ్ సియాటెల్ తెగలున్నాయి. అమెరికా మొత్తం తెగలే. ఆదిమ జాతుల వాళ్ళే ఉండేవాళ్ళు కొలంబస్ వెళ్ళినప్పుడు. కాబట్టి వీళ్ళని తరుముకుంటా మొత్తానికి ఆడ ఉంటున్నారు. ఆ ప్లేస్ మాకు కావాలి అన్నప్పుడు చీఫ్ సియాటెల్ నో అని చెప్పలేడు. నో అని చెబితే ఏం జరుగుతుందో సియాటెల్ బాగా తెలుసు. అందుకని ఒక ఉత్తరం రాస్తాడనమాట. అరే నాయనా నువ్వెవరు? నేనెవరు? ఏమైనా కట్టుకుపోతామా? భూమి నాది, నీరు నాది, మరి నేల నాది, నింగి నాది అంటున్నావు. ఈ మనిషిదేంటి? అంతా దేవుడిది. నువ్వు చేసే పనులేం బాగోలేదు. కానీ నువ్వు లాక్కుంటున్నావు కాబట్టి ఓ చిన్న విషయం చెప్తాను ఏంటంటే, ఈ భూమిని మీ వాళ్ళు తమ్ముడిగా భావించాలి. ఇక్కడున్న నీటిని మా పూర్వీకుల రక్తంగా భావించాలి. ఇక్కడున్న గాలిని చాలా పరిశుద్ధంగా చూసుకోవాలి. ఫ్యాక్టరీలు పెట్టేసి కలుషితం చేయకూడదు. ఎందుకంటే అవి మా పూర్వీకులు విడిచిపెట్టినటువంటి శ్వాస అది. కాబట్టి ఇక్కడున్న సెలయేర్లు అవన్నీ కూడా ఏందంటే మా వాళ్ళ రక్తం. ఇక్కడున్న ధూళి కూడా ఏందంటే మా వాళ్ళు విడిచినటువంటి శరీరాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ భూమిని పవిత్రంగా అయినా భావించు అనేసి అమెరికన్ ప్రెసిడెంట్‌ని సియాటెల్ కోరుకుంటాడు. ఆ భూమిని అప్పగిస్తాడు. అదే ఇప్పుడు రాజధానిగా ఉందన్నమాట. ఇన్విక్టస్. విలియం ఎర్నెస్ట్ హెన్లీ. మనిషి చాలా డిఫరెంట్ పర్సన్. ఎందుకంటే కష్టాలొస్తాయి, సుఖాలొస్తాయి. 2 కూడా అతన్ని ఒక గట్టి వ్యక్తిగా తయారు చేస్తాయి. ఇక్కడ విలియం ఎర్నెస్ట్ హెన్లీ అనేటటువంటి వ్యక్తి. ఇతను యాక్చువల్‌గా ఇతనికి ట్యూబర్క్యులోసిస్ అనేది వస్తుంది. ఒక కాలు తీసేస్తారండి. అయినా ఎంత గట్టిగా బతుకుతాడు అంటే అక్కడ జనరల్‌గా రైటర్స్ క్లబ్స్ ఇవన్నీ ఉంటాయి లిటరేచర్‌కి సంబంధించి. వాళ్ళు గుమిగూడినప్పుడు మాట్లాడుకునేవాడు. అరే! విలియం ఎర్నెస్ట్ హెన్లీ టీబీ వచ్చిందంట. ఒక్కొక్క అవయవం ఫెయిల్ అవుతుందంట. అతన్ని కాలు తీసేశారంట. అయినా గాని ఈంద్ర ఇంత వింత పని చేశాడు. డైరెక్ట్‌గా పరిశోధనలు చేసే డాక్టర్ల దగ్గరికెళ్ళాడు. నా మీద పరిశోధనలు చేసుకోండి. అప్రూవ్ గాల మెడిసిన్. నా మీద వాడుకోండి. నన్ను ఒక మోడల్‌గా తీసుకోండి. నేను నా కాలు మాత్రం తీయడానికి వీల్లేదన్నాడు. అలానే చాలా ధైర్యంగా బతికాడు. అది రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్‌ని బాగా ఆకర్షించింది. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఒక క్యారెక్టర్‌ని 'ట్రెజర్ ఐలాండ్' అనేటటువంటి పాఠ్యాంశంలో ఉంచడం జరిగింది. చాలా పాపులర్ అయింది. అప్పుడు 'జాన్ సిల్వర్' అనే క్యారెక్టర్‌ని మీరు భలే బాగా రాశారు అన్నప్పుడు, నేను ఆ క్యారెక్టర్‌ని విలియం ఎర్నెస్ట్ హెన్లీ అనేటటువంటి వ్యక్తి దగ్గర నుంచి తీసుకున్నానండి అనేసి అతని కథ చెప్తాడనమాట. తర్వాత 'రిట్రైవ్డ్ రీఫార్మేషన్' ఓ. హెన్రీ రాసినటువంటి ఎక్సలెంట్. ఇది మన త్రివిక్రమ్ గారు రాసినటువంటి అలానే డైరెక్ట్ చేసినటువంటి 'అతడు' మహేష్ బాబు సినిమాలాగా ఉండిద్దనమాట. అయితే అక్కడ చంపుతాడు. ఇక్కడేందంటే దొంగతనాలు చేసుకుంటా ఎళ్ళిపోతాడు. ఒక అమ్మాయి కనబడుతుంది. అమ్మాయి కనపడంగానే ఇక జీవితంలో మరలా దొంగతనం చేయకూడదు అనుకుంటాడు జిమ్మీ వాలెంటైన్. జిమ్మీ వాలెంటైన్ ఇక నిర్ణయం తీసుకుంటాడు. అయితే మరి పాత ఎవరైతే అతన్ని అరెస్ట్ చేసి జైల్లో ఏయిస్తే బయటికి గవర్నర్ క్షమాభిక్షతో బయటికొస్తాడు జిమ్మీ వాలెంటైన్. తర్వాత వరుసబెట్టి దొంగతనాలు చేస్తాడు భయంకరంగా. నన్నే పట్టుకుంటార్రా అనేసి. అయితే ఎల్మోర్ అనే ప్రాంతానికి తాను దొంగతనం చేయడానికి వస్తాడండి. వచ్చినప్పుడు పాపం దొంగతనం చేద్దామనుకొని వచ్చి తానే దోచుకోబడతాడు ఒక అమ్మాయి చేతిలో. అదిగోండి డీటెయిల్‌గా లైన్ టు లైన్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇవ్వబడిందండి. 'ఓ. హెన్రీ రిట్రైవ్డ్ రిఫార్మేషన్' ఇదేందంటే ఎల్మోర్ బ్యాంక్ దగ్గరికెళ్ళినప్పుడు బ్యాంక్‌ని లేపేద్దాం అనుకుంటాడు. కానీ అమ్మాయే ఏ అమ్మాయి? ఆ బ్యాంకోళ్ళ కూతురే. ఇతన్ని మడత పెట్టేసిద్దనమాట. అంటే తన యొక్క అందంతో ఇతన్ని కట్టిపడేస్తుంది. ఇక జీవితంలో దొంగతనం చేయకూడదనుకుంటాడు. కానీ ఇతన్ని అంతకుముందు పట్టుకున్నటువంటి బెన్ ప్రైస్ అనేటటువంటి వ్యక్తి ఇతన్ని ఎట్లా అయితే 'ప్రకాష్ రాజ్' లాగా వేటాడుకుంటా వస్తాడనమాట. అయితే చివర్లో జరిగేదేంటంటే ఒక మంచి ఇనప పెట్టెను తయారు చేయించుకుంటాడు. ఎవరు? ఈ ఎల్మోర్ బ్యాంక్ అతను. అసలు దానికి ఓ టైమర్ సెట్ అయ్యి ఉంటుంది. అన్నీ ఉంటాయి. వీళ్ళేందంటే మరి నిశ్చితార్థం అయి ఉండిద్ది మనోడికి. ఇనుప పెట్టెలోకి పిల్లలెళ్తారు. క్లోజ్ చేసేస్తారు. దానికి ఎట్లా ఓపెన్ చేయాలో పాస్‌వర్డ్ తెలీదు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా తయారైందంటే ఓపెన్ చేయకపోతే చిన్న పిల్ల చనిపోతుంది. అగాధ అనే పిల్ల లోపలికెళ్ళిపోతుంది.
ఓ చిన్న అమ్మాయి గడియేసేసిద్ది అనమాట. అంటే అట్లా నొక్కేసిద్ది. 3 లాక్‌లుంటే పడిపోతాయి. ఓన్లీ ఆ పాస్వర్డ్ తెలిస్తేనే. పాస్వర్డ్ ఏమో సెట్ చేయలా. ఏదో తిప్పేసింది. ఏదో పాస్వర్డ్‌కి ఎళ్ళిపోయింది. దాన్ని ఇప్పుడు తీసేవాడే లేడు ప్రస్తుతానికి. అంటే వాడొచ్చేలోగా ఈ అమ్మాయి చచ్చిపోద్ది. అలాంటి సమయంలో ఇతను తన యొక్క నిజ స్వరూపాన్ని అందరి ముందు బయట పెడతాడు అని అనుకోడు. ఎవరు అంటే ఈ డిటెక్టివ్ ఎవరైతే వచ్చారో బెన్ ప్రైస్. కాబట్టి ఎప్పుడైతే ఈ సందిగ్ధంలో పడిపోతాడో ఆ టైంలో, వెయిట్ చేస్తుంటాడు బెన్ ప్రైస్. ఏం చేస్తాడో చూద్దాం. అప్పుడు నేను మనిషిని, నేను మారాను అని నిరూపిస్తాడు జిమ్మీ వాలెంటైన్. ఎలా అంటే తన దగ్గర తాను బయట పడతానన్నా గానీ తన దగ్గరున్న మొత్తం ఏదైతే పగలగొడతాడో అయన్నీ తీసుకొచ్చి దాన్ని జస్ట్ వితిన్ మినిట్స్‌లో ఓపెన్ చేసి అమ్మాయిని కాపాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. రా బెన్ ప్రైస్, నువ్వు వెయిట్ చేస్తున్న సమయం రానే వచ్చిందని నవ్వుకుంటాడు. విద్య ఏం ఆడిందిరా ఆట, చెస్ గేమ్ నాతో అనుకుంటాడు జిమ్మీ వాలెంటైన్. కానీ బెన్ ప్రైస్ ఇంకోటి చెప్తాడు. అసలు ఎవరు నువ్వు అంటాడు. అంటే ఆశ్చర్యపోతాడనమాట. అరే వీడిలో ఉన్న దొంగ చచ్చిపోయి చానాళ్ళయింది. సంవత్సరం దాకా వీడు ఏమి ముట్టుకోలా. ఎందుకు? ఆ అమ్మాయి ప్రేమని గెలవడానికి. ఆ అమ్మాయి కూడా ప్రేమించింది కాబట్టి తన కుటుంబాన్ని ఇతని కుటుంబంగా భావించి చక్కగా కాపాడాడు కాబట్టి ఇతను మనిషిగా మారాడు. అనవసరంగా మనం ఈ ప్రేమని బ్రేక్ చేసి, ఈ కుటుంబాన్ని బ్రేక్ చేస్తే మళ్ళా 4 ఏళ్ళు ఏదో జైలు శిక్ష ఏస్తారు. మళ్ళా బయటికొస్తాడు. మళ్ళీ దొంగ బతుకుతాడు. అది నేను గనక వదిలేస్తే ఆ దొంగని ఇక్కడే చంపేసినట్టని బెన్ ప్రైస్ భావించి జిమ్ వాలెంటైన్‌ని వదిలేస్తాడు. నెక్స్ట్ యూనిట్ 3కి వచ్చేసరికి యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యూ లవ్ బై స్టీవ్ జాబ్స్. స్టీవ్ జాబ్స్ ఒక 3 కథలు చెప్తాడండి. పిల్లలకి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి ఆహ్వానిస్తారు. ఎందుకు వెళ్తాడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కంటే యాక్చువల్‌గా అతను యూనివర్సిటీ చదవాలనుకుంటాడు. చదవలేదు. దానికి గల కారణాలు చెప్తాడు. 3 కథలు చెప్తాడు. కనెక్టింగ్ ద డాట్స్ చెప్తాడు. ఏదైనా మనం నేర్చుకునేది ఖచ్చితంగా మన భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఏందంటే మనం చేసేదాన్ని ప్రేమించుకుంటా వెళ్ళిపోవడమే. మనం చేసేదాన్ని ప్రేమిస్తా వెళ్ళిపోతే మనకు మంచి లైఫ్ ఉంటుంది అనేసి చెప్పడం. జీవితం అప్పుడప్పుడు గట్టిగా దెబ్బలేస్తుంది. ఇటకరాయి పెట్టి నెత్తి మీద ఏస్తే మషాలానికి మొత్తం అంటిద్దనమాట. మామూలుగా ఉండదు జీవితం అనేది. ఇటకరాయి పెట్టి ఏసిద్ది. అట్లానే నాకు కూడా తగిలింది. నా కంపెనీలో నుంచే నన్ను ఉద్యోగంలో నుంచి పీకేశారు. అటువంటి సందర్భంలో నేను బాధపడి డిస్కరేజ్ అవ్వలేదు. కానీ నేను కొత్త కంపెనీ స్టార్ట్ చేసుకున్నాను. అక్కడే నా భార్య కూడా దొరికింది అనేసి చెప్తాడనమాట స్టీవ్ జాబ్స్. రెఫ్యూజీస్. బ్రియాన్ బిల్స్టన్ ఇతను ట్విట్టర్ కవి అంటారు. ఇప్పుడు ఎక్స్ అని పిలువబడుతున్నటువంటి ట్విట్టర్ ఏదైతే ఉందో ఈ ట్విట్టర్ కవి రెఫ్యూజీస్ గురించి ఒకటి రాస్తాడు. అద్భుతంగా ఉంటుంది ఇది. ఎందుకంటే ఇప్పటి వరకు చేయనటువంటి పదజాలంతో రాశాడు ఇతను. ఎట్లా అంటే ముందు నుంచి చదివితే ఒక మీనింగ్ వస్తుంది, నెగిటివ్ మీనింగ్. కింద నుంచి పైకి చదివితేనేమో ఇంకో మీనింగ్ వస్తుంది, పాజిటివ్. ఒకవైపు నుంచి చదివితే పాజిటివ్, ఇంకో వైపు నుంచి చదివితే నెగిటివ్. ఆ విధంగా రావడం జరుగుతుందన్నమాట. అలా చాలా వింతగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. తర్వాత ఏ సౌండ్ ఆఫ్ థండర్ బై రే బ్రాడ్బెరీ. ఇది టైం మెషిన్కి సంబంధించింది. అట్లానే ఏదైతే టీరెక్స్, టైరానోసారస్ రెక్స్ ఏదైతే మనం ఈ రాక్షస బల్లులు అని చెప్తామో వాటికి రెండింటిని కలిపాడు అనమాట. జనరల్గా రాక్షస బల్లులు అండ్ టైం మెషిన్ అనేవి రెండు కూడా మన చాలా ఇంట్రెస్టింగ్ థీమ్స్ సినిమాలో. ఈ రెండు కలిసిందే సౌండ్ ఆఫ్ థండర్ బై రే బ్రాడ్బెరీ. ఇందులోనే బటర్ఫ్లై ఎఫెక్ట్ అనేది ఒకటి చర్చించడం జరుగుతుంది. ఇది చాలా బాగుంటుందండి. ఒక వ్యక్తి తీసుకువెళ్తారు, చీమ చచ్చిపోయినా దాని ఎఫెక్ట్ కొన్ని లక్షల వేల సంవత్సరాల తర్వాత రిపుల్ ఎఫెక్ట్ ఉంటుంది. చాలా భయంకరమైన డొమినోస్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి అది ఈ సౌండ్ ఆఫ్ థండర్లో చక్కగా చెప్పబడింది అనమాట. తర్వాత మనం చూసుకున్నట్లయితే గ్రామర్ గ్యాలక్సీ. ఈ గ్రామర్ గ్యాలక్సీ వచ్చేసి కాంప్రహెన్షన్. ఇందులో ఏంటంటే మనవి టెక్స్ట్ బుక్లో లేనటువంటి 2 ప్యాసేజ్లు ఇవ్వడం జరుగుతుంది. 2 10 మార్కులు. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్, టెక్స్ట్ డయాగ్రామ్, బార్ డయాగ్రామ్లు, పై డయాగ్రాము ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగిందండి. మీరు గనక గ్రామర్ దాంట్లో చూస్తే
ఇవన్నీ మొదట పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంది, తర్వాత టేబుల్ డయాగ్రామ్, ట్రీ డయాగ్రామ్, బార్ డయాగ్రామ్ ఈ విధంగా ఉన్నాయి. సింపుల్గా మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీరు గనక కావాలి అనుకుంటే సింపుల్గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ఈ లింక్ అనేది ఈ ప్లేలిస్ట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. లింక్ అని గనక మీరు కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ ప్లేలిస్ట్ లింక్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి. LINK లింక్ అనేది మీకు ఖచ్చితంగా ఈ ప్లేలిస్ట్ లింక్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్రియేటివ్ రైటింగ్ హింట్స్ లాంటిది ఇస్తారు 5 మార్కులు, ఆర్టికల్స్ ఇస్తారు 3 మార్కులు, ప్రిపోజిషన్స్ 3 మార్కులు, టెన్సెస్ 5 మార్కులు, వాయిస్ కానివ్వండి, రిపోర్టెడ్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజను, క్వశ్చన్ ట్యాగ్స్ ఇవన్నీ కూడా మనకు కనబడే 5 మార్కులకి ఇస్తారండి. అండ్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, కామన్ ఎర్రర్స్ 5 మార్కులకి, సినానిమ్స్ 3 మార్కులకి, యాంటోనిమ్స్ 3 మార్కులకి, ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షను, ఆడ్ సౌండ్స్ అనేవి 3 మార్కులు ఉండే ఏంటంటే అదైనా ఇదైనా ఉంటుంది. ఫొనెటిక్ కానీ ఆడ్ సౌండ్స్ కానీ. డైలాగ్ రైటింగ్ ఒక 5 మార్కులకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ విధంగా టోటల్ 100 మార్కులకి ఇది ఉంటుంది. మొత్తం 100 మార్కులకి కూడా మీకు ఏదైతే ఉందో టోటల్ అవన్నీ కూడా ఈ యొక్క ప్లేలిస్ట్లో అయితే అన్నీ డిస్కస్ చేయడం జరిగింది. గ్రామర్కి సంబంధించి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, ఆ తర్వాత సినానిమ్స్, యాంటనిమ్స్, ఆ తర్వాత మీకు సంబంధించిన మోడల్ పేపర్ కానివ్వండి అవన్నీ కూడా డిస్కస్ చేయబడి దయచేసి గమనించండి. ఆ విషయాలన్నీ కూడా మీరు దయచేసి గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ లింక్ అని కనుక మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.